హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో అంతరించిపోతున్న పక్షులకు ఈ బిజీ లైఫ్ లోపల మనం ఏ విధంగా వాటికి ఆహారాన్ని అందించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలకు ముందు మనం నిద్ర లేవగానే మన ఇంటి బయట లేదా ఇంటి ఆరు బయట పక్షుల కిలకిలలు వాటి యొక్క రాగాలతోని ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న పిచ్చుకలు అలాగే చిన్న చిన్న గువ్వలు కానీ మన ఇంట్లోకి రావడం మానేశాయి. సో వీటి యొక్క జాతి అనేది అంతరించిపోవడం జరుగుతుంది. ఈ బిజీ లైఫ్లో కూడా మనం వీటికి ఏ విధంగా ఆహారాన్ని అందించాలనేది నేను ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చాను. మన ఇంటి లోపలికి కానీ మన ఇంటి బాల్కనీలోకి వచ్చే పక్షులకు ఆహారాన్ని అందించే సమయం లేదు కాబట్టి సో వాళ్ళ కోసం ఎవరైతే పక్షి ప్రేమికులు ఉంటారో సో వాళ్ళ కోసం ఒక చిన్న పరికరాన్ని తయారు చేయడం జరిగింది. సో అది మనం ఒక్కసారి దాన్ని ఫిల్ చేసామంటే సో వారం వరకు మీరు ఎలాంటి ఆహారాన్ని అందించే అవసరం లేదు. సో మరి అది ఏ విధంగా తయారు చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫీడ్ అనేది రూపాయి ఖర్చు లేకుండా మనం తయారు చేయడం జరిగింది. సో ఇది ఇది వచ్చేసి వాటర్ బాటిల్. సో మనం తాగి పారేసిన వాటర్ బాటిల్, అలాగే చిన్న జేవైర్ ముక్క, ఇది ఇనుప ముక్క, చిన్న ముక్క. సో ఇది మూత, ప్లాస్టిక్ మూత. ఇది కూడా మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో మనం ఎలా ఫిల్ చేయాలంటే మీకు ఇక్కడ హోల్ ఇచ్చాము. సో ఇక్కడ ఈ హోల్ ద్వారా మనం ఇందులో దానా అనేది, ఈ సీడ్స్ గింజలు అనేది మనం ఫిల్ చేయవచ్చు. సో ఒక్కసారి మనం ఇంతవరకు ఫిల్ చేస్తే సో వారం 2 వారాల వరకు సరిపోయే ఆహారం అనేది ఇందులో ఉంటుంది. ఈ విధంగా మనం తయారు చేసి సో మన బాల్కనీలో కానీ మన ఇంటి బయట కానీ సో దీన్ని ఈ విధంగా తలిగేయడం ద్వారా సో వచ్చే చిన్న చిన్న పిచ్చుకలకు ఆహారాన్ని అందించిన వారు సో వాటి యొక్క జాతి అంతరించిపోకుండా ఉంటుంది. సో మరి రూపాయి ఖర్చు లేకుండా దీన్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒకవేళ ఎవరైతే పక్షి ప్రేమికులు ఉంటారో సో ఎవరైతే పక్షులు అయితే ఇష్టమో సో వాళ్ళు ఈ విధంగా తయారు చేసి సో వారానికి సరిపడే ఆహారాన్ని సో ఇందులో వేస్తే సో మీరు మళ్ళీ వారం లేదా 2 వారాల వరకు ఇందులో ఆహారాన్ని వేయాల్సిన అవసరం లేదు. సో మరి ఇది ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బర్డ్ ఫీడర్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఒక వేస్ట్ వాటర్ బాటిల్, సో అలాగే క్యాప్, ఇది కూడా ప్లాస్టిక్ లాంటిది. సో ఒక నైఫ్, చిన్న కట్టరు, అలాగే ఒక నట్టు బోల్టు, సో దీంతో పాటు ఒక మార్కరు, అలాగే ఒక చిన్న ఇనుప జే వైర్ ముక్క. సో ఈ విధంగా వేస్ట్ మెటీరియల్తో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు, సో రూపాయి ఖర్చు లేకుండా. సో ముందుగా మనం ఈ బాటల్ తీసుకొని సో ఈ బాటల్కు ఈ మార్కర్తోని సో 3 వైపులా ఒక హోల్ చేయాలి. సో ఈ విధంగా నేను చేస్తాను, చూడండి. సో ఈ విధంగా కొంచెం పెద్దగా హోల్ చేయాలి 3 వైపులా. సో అలాగే అటుపక్కన ఈ విధంగా 3 రకాలుగా హోల్ అనేది చేసుకోవాలి మనం. సో చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చిన్న కట్టర్తోని సో నైఫ్తోని దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. సో చూడండి, నేను కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మీరు ఇంట్లోనే సో వేస్ట్ మెటీరియల్తోని ఈ బర్డ్ ఫీడర్ అనేది మనం తయారు చేసుకొని మన ఇంట్లోకి వచ్చే చిన్న చిన్న పక్షులకు మనం ఆహారాన్ని అందించవచ్చు. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి 3 వైపులా. సో అదేవిధంగా మరొక సైడు కూడా ఈ విధంగా మూడు వైపులో మనం ఈ హోల్స్ అనేవి చేసుకోవాలి. సో ఎందుకంటే మనం ఈ బాటిల్లో మనం ఈ దానా అనేది నింపినప్పుడు సో ఈ హోల్స్ ద్వారా కింద పడుతుంది అన్నట్టు. సో అది మీకు క్లియర్గా నేను అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను లాస్ట్కు. సో ప్రజెంట్ అయితే మనం ఈ విధంగా హోల్స్ అనేవి చేసుకోవాలి. సో ఈ విధంగా 3 వైపులు చేసుకోవాలి. 3 హోల్స్ సరిపోతాయి దీనికి.
సో ఈ విధంగా లాస్ట్ ఇది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. సో మరీ పెద్దగా కాకుండా మామూలు చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక చూశారు కదా, మూడు వైపులు మనం హోల్స్ అనేవి చేసుకున్నాం. సో అదేవిధంగా ఈ బాటల్కి ఒక క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్కు మనం చిన్న హోల్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న నట్టు బోల్ట్ ఉంది కదా, ఆ నట్టు బోల్ట్ సైజు మనం ఈ హోల్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, నేను చేసి చూపిస్తాను. సో ఈ విధంగా హోల్ అనేది ఒక హోల్ చేసుకోవాలి క్యాప్ కూడా. సో మనం కింది వైపు 3 రకాలుగా హోల్ అయితే చేసుకున్నాం. సో పైన మనం దాన పోయడానికి ఈ బాటిల్లో సో కొంచెం పెద్ద ఒక లైన్ అనేది తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో దీని ద్వారా మనం ఈ ధాన్యం గింజలు అనేవి ఈ బాటల్ లోపల పోయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓన్లీ సైడ్కు అలాగే కింద మాత్రమే. సో పైన అదే విధంగా దాన్ని కట్ చేయకుండా ఉంచాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా చూశారు కదా. సో ఒక డోర్ లాగా, ఒక ఓపెన్ డోర్ లాగా ఈ విధంగా ఉంటుంది. ఇందులో నుండి మనం దాని అనేది పోసుకోవాలి. సో పైన భాగం అనేది కట్ చేయొద్దు, అలాగే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఇంట్లో చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్యాప్ ద్వారా, సో మన క్యాప్కు ముందుగా హోల్ పెట్టుకున్నాం కాబట్టి సో ఈ హోల్ లోపల మనం నట్ బోల్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నట్ బోల్ట్ అనేది లోపల ఫిట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న క్యాప్ ఉంది కదా, ప్లాస్టిక్ మూత, సో ఈ బాటల్కు దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత సో ఈ క్యాప్కు కూడా ఆల్రెడీ మనం ఒక హోల్ చేసి పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ హోల్ కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆ హోల్ లోపల ఈ నట్ బోల్ట్ అనేది లోపల పెట్టి ఆ తర్వాత మీరు ఈ బోల్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, నేను క్లియర్గా చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా దానికి అటాచ్ చేసేసి ఈ బాటల్ అనేది ఫిట్ చేసుకోవాలి. బాటల్ అలాగే ఆ క్యాప్ అనేది కింద పడిపోకుండా మనం ఈ బోల్ట్ అనేది, ఈ నట్ బోల్ట్ అనేది బిగించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం దాన్ని టైట్గా చేసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు మనకైతే ఈ బడ్ ఫీడర్ రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ బాటల్ అనేది ఒక చెట్టుకు వేలాడదీయాలి కాబట్టి సో పైన జేవైర్ ముక్క ఉంది కదా, ఆ జేవైర్ ముక్కతోని మనం హోల్స్ పెట్టుకోవాలి ఈ బాటల్కు. సో మార్కర్తోని ఒక 2 హోల్స్ బాటల్కు లాస్ట్ వైపున ఈ విధంగా అపోజిట్ దానికి ఒక మార్క్, ఈ విధంగా 2 మార్క్స్ పెట్టుకొని ఈ ఇనుప ముక్క అనేది అందులో నుండి తీసుకోవాలి మనం. ఎందుకంటే మనం బయట మన బాల్కనీలో వచ్చే పక్షులకు దానికి వేలాడదీయడానికి ఈ విధంగా హోల్ చేసి అందులో నుండి జేవైర్ ముక్కను మనం సపోర్ట్గా పైన ఈ విధంగా చేసుకోవాలి. సో అందులో నుండి ఈ జేవైర్ ముక్క అనేది ఈ వైపు నుండి తీసుకొని ఆ వైపుకు ఈ విధంగా చేసుకొని మనం ఎక్కడైనా బాల్కనీ లోపల వేలాడ తీసుకోవచ్చు ఈ యొక్క బాటల్ అనేది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లియర్గా. సో మీరు కూడా ఇలాంటి వేస్ట్ మెటీరియల్తోని సో ఈ విధంగా చేసుకొని మనం ఈ బర్డ్స్కి అయితే కొంతవరకు దానా అనేది, ఆహారం అనేది అందించవచ్చు. సో చూడొచ్చు ఇక్కడ. సో రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు. సో ఈ విధంగా వేలాడదీయచ్చు మీ బాల్కనీ లోపల లేదా బయట చెట్టుకు కానీ, సో పక్షులు వచ్చే ప్రాంతాల్లో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ హోల్ ద్వారా మనం ముందుగా కట్ చేసుకున్న ఉంది కదా, అందులో మనం ఈ దానా అనేది ఫిల్ చేసుకోవాలి.
సో సజ్జలు కానీ, రాగులు కానీ, అలాగే బియ్యపు గింజలు కానీ, సో పప్పు ధాన్యాలు కానీ ఏదైనా సరే మనం ఈ హోల్ ద్వారా అందులో పోసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను పోస్తున్నాను క్లియర్గా. సో మీరు కూడా ఇలాంటిది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ₹1 ఖర్చు లేకుండా. ఈ విధంగా మనం ఈ దాన అనేది ఫిల్ చేసుకోవాలి. సో మనం పైన దానా పోస్తున్నాం కాబట్టి, సో ఆ గింజలు అనేటివి మన కింద చేసుకున్న 3 హోల్స్ ఉన్నాయి కదా, సో హోల్స్ ద్వారా కిందికి వస్తుంది. సో కిందికి వచ్చి అందులో ఈ పక్షులు తిన్న కొద్దీ ఆ హోల్స్ ద్వారా బయటకు వస్తుంది అన్నట్టు. సో ఒక్కసారి మనం ఫిల్ చేస్తే వారం వరకు మనకు ఈ దాన అనేది సరిపోతుంది. సో మళ్ళీ మీరు డైలీ ఈ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ హోల్ ద్వారా కిందికి వస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఉన్న హోల్స్ ద్వారా ఈ దాన అనేది కిందికి వస్తుంది. సో ఈ విధంగా పక్షులు తిన్న కొద్దీ అందులో నుండి దాన అనేది కిందికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయింది ఈ బర్డ్ ఫీడర్. సో ఈ ఐడియా అనేది చాలామందికి తెలిసే. సో నేను ఎవరైనా తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను. సో ఎందుకంటే మన ఈ చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి కోసం ఎవరైనా పక్షి ప్రేమికులు ఉంటే ఈ విధంగా దాని అనేది అందించవచ్చు. మరి ఎవరైతే పక్షి ప్రేమికులు ఉంటారో, సో ఎవరైతే పక్షులంటే ఇష్టమో, సో వాళ్ళకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.